Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇందులో కూడా ఆవిడ కథను నడిపించేది ఆవిడే కనుక హీరోయిన్ అండి. ఆవిడ కూడా ఇందులో కూడా హీరోయిన్ అనే చెప్పొచ్చు. ఆవిడ హీరోయిన్ కాకపోవడం కాదు, ఈ సినిమాని కథ నడిపించేది ఆవిడే కనుక ఈ సినిమాకి కూడా హీరోయిన్ ఆవిడే, హీరో కూడా ఆవిడే ఒక రకంగా చెప్పాలంటే. సో మీరు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రమే చూడాల్సింది. ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూద్దామని అనుకోవద్దు. 1 ఎలాగో మీరు చూసిన వాళ్ళందరికీ కూడా 2 చాలా బాగా నచ్చుతుంది, ఇంకా అంతకంటే 100 రెట్లు నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పట్లేదు, నాగసాధు క్యారెక్టర్ ఇందులో నాది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రండి, చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా 10 మందితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న గోదారెడ్డి సినిమా చూస్తుంటే మాత్రం తమన్నా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఒక కొత్తదనం ఉంది. ఈ సినిమా చూస్తే మనకు ఒక బూస్ బాన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక తమన్నా గారు కూడా యాక్టింగ్ చేయడం అనేది మామూలు మాట కాదు. ఎందుకంటే ఒక లేడీ గెటప్లా చాలా ఒక టైంలో బాహుబలి ఎంత కష్టపడదో ఈ సినిమాలో కూడా అంత కష్టపడతామే. అంటే రోజు రోజుకి మళ్ళీ తెలుగులో మనకు ఒక విజయశాంతి కనిపిస్తుంది. సాధువు క్యారెక్టర్ బాగా చేసింది. ఎందుకంటే విజయశాంతి అప్పుడు ఎట్లా కష్టపడి ఒక ఫైటింగ్స్ ఎలా చేసిందో ఈ తమన్నా కూడా ఇట్లా రాంగారంగా కూడా మళ్ళీ ఒక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్స్ కూడా బాగుంటుంది. సాధువుల క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసింది. ఈ సినిమా మాత్రం ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా కెరియర్లో ఇది ఒక మంచి తమన్నా గారి హీరోయిన్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. బ్రో ఏం చెప్పమంటావు బ్రో, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక న్యాచురల్ సూపర్ థ్రిల్లర్ భయ. ఇప్పుడు దాకా చాలా హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి కానీ ఇదైతే వేరే లెవెల్. అసలు సంపత్ నంది గారు ఫస్ట్ పార్ట్ ఎలా తీశారో కానీ దానికి మించి తీశారనమాట. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక్కొక్క ఎపిసోడ్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఆ దైవత్వాన్ని అయితే చాలా బాగా చూపించారనమాట. శివుడి గురించి ది బెస్ట్ మూవీ అనమాట. అలాగే తమన్నా గారు ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు తీశారు కానీ ఈ సినిమాలో విశ్వరూపం అనమాట. ఒక అరుంధతి, ఒక కాంచన ఎలాగో దానికి మించి ఉంటుంది అనమాట. సో క్లైమాక్స్లో అయితే చాలా బాగుంటుంది అనమాట, విశ్వరూపమే అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. చాలా అంటే ఒక్కొక్క సీను అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తారు. సో చాలా చాలా బాగుంది సినిమా. వచ్చి థియేటర్లో చూడండి, వదిలేత్తు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కానీ, ఆ విలేజ్లో వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, వదిలేట్టు. బాగా హైలైట్ మీకు అనిపించింది అదే ఆ థ్రిల్లింగ్, ఆ దేవుడు, దెయ్యము, ఆ ప్రేతాత్మ చాలా బాగుంటుంది. సో అవన్నీ బాగున్నాయండి. కంబ్యాక్ అనుకోవచ్చు, ఖచ్చితంగా కంబ్యాక్, ఒక మంచి బ్లాక్ బాస్టర్ అనమాట ఆయనకి. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. అవునవును, అదే ఇప్పుడు దాకా ఆమె హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ చేసింది కానీ ఈ సినిమాలో ఒక మంచి విశ్వరూపం చూస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది తన క్యారెక్టర్. వదల 2 అయితే చాలా గ్రాండెడ్ గా ఉంది. ఆకాశం అంటే మనం తపస్సు చేస్తే శివుడు వస్తాడు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది. బీజిఎం కానీ, వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కటి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తమన్నా గారి యాక్టింగ్ బాగుంది, వశిష్ఠ గారి యాక్టింగ్ బాగుంది. కొన్ని మనకు హై మూమెంట్స్ ఇచ్చేటి చాలా సినిమాలో చాలా హై మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక దైవమే కాదు, దయ్యం కూడా పంచభూతాలను సృష్టించగలదని సినిమాలో చూపించారు. సో దాన్ని మళ్ళీ ఎలా తిప్పికొట్టాలో కూడా దైవం ఎలా నిర్ణయించుతో అది కూడా చూపించారు. మనం చాలా తపస్సు చేస్తే శివుని ఆగ్రహం పొందొచ్చు అని కూడా సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ అంటే కొంచెం చిన్న చిన్న పార్ట్లో మనం కొంచెం బోర్ అనిపించినా కానీ సినిమా కానీ లాస్ట్కి వచ్చేసరికి మనకు అరే చాలా మంచి సినిమా చూసాం రా అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది సినిమాని చూసిన తర్వాత. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. ఊర్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారనుకుంటా నాకు తెలిసి సినిమా తీసినప్పుడు. ఊర్లో విలేజ్ వైబ్స్ కూడా కనిపిస్తాయి మనకు సినిమాలో. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు మనకు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా మంచిగా విజువల్గా ఉంది. సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. తమన్నా గారికి చాలా మంచి మూవీ దొరికింది. థ్యాంక్ యూ. మనం ఇంకా ఏ సినిమాతో పోల్చుకోవద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలతో మీరు దయ ఉంచి ప్లీజ్ ఒక చంద్రముఖి అవనివ్వండి, ఒక ఇది ఏ రాజమౌళి సినిమా కూడా మీరు దీంతో పోల్చుకోవద్దు. అంత బాగుంది గ్రాఫిక్స్. ఆ తిరుపతి యాక్టింగ్ నిజంగా, తిరుపతి అంటే ఎన్ని సినిమాలు చేసాడో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఆ యాక్టింగ్ ఏంటి, అసలు ఆ సమాధిలో ఉండే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, బయటకు వచ్చి చేస్తూ ఉంటాడు. అసలు దేవుడు లాస్ట్ వరకు గెలడేమో అనుకుంటాం, దేవుడు ఓడిపోతాడేమో సినిమా చూస్తా అనిపిస్తుంది లాస్ట్కి. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్ళు ముందు చూపిస్తాడు, దేవుడు నిరూపిస్తానికి అది పరమశివుడు దిగి వచ్చి క్లైమాక్స్ అదిరిపోద్ది భయ. అంటే అప్పుడు మెయిన్ ఏంటి మరి భయ్య, క్లైమాక్స్ కాదా? నువ్వు బాలయ్య సినిమా చూస్తావు, బాలయ్య సినిమా లాస్ట్ ఫైటే కదా గెలిపిస్తుంది ఏ సినిమా. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీళ్ళు అయితే దేవుడు
క్లైమాక్స్ ఒక పావు గంట ఉంది. ఆ పరమశివుడు వస్తాడు అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు. ఎక్కువ తిరుపతి గురించే సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే కానీ ఇది మధ్యలో వస్తుందేమో అంటే ముందే అనుకోలేదు తమ్మన్న వస్తుందని. అంటే ఒక ఇంటర్వెల్ ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది. ఇంటర్వెల్ అవుతుంది అనగా 2 రోజుల ముందు అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటా. కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే, లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంట్రా దేవుని కూడా ఓడించేస్తున్నాడు ఏంటి సినిమాని నేను తలెత్తి గోక్కున్నా. దేవుని కూడా కానీ లాస్ట్ ఒక 2 అంటే దేవుని గెలిపించాలని మరి నిజంగా తీసారేమో. కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి, ఓహో దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మనలో ఉన్న శక్తి క్షీణించిపోవద్దు, మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యం. మీరు ఈ జన్మలో కదా వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా ఓదల్ 2 అయితే నిరూపించింది భయ్య. ఏమండి 3 ఉందండి, లాస్ట్ చూపించాడు. వెయిటింగ్ అండి నిజంగా. 2 ఒక రకంగా ఉందో 3 మీద ఎలా తీసాడో తెలియదు కానీ 2 ఒక రకం. సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగుందండి. ఏమండి బాగుంది సార్, ఇంకా కంబ్యాక్ అంటే ఏంటండి సూపర్ సార్. వచ్చగా ఆరంభించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా ఓవరాల్ గా సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలి. మన ఓటీటీలో ఐబొమ్మలో ఇంట్లో కూర్చొని చూస్తే ఆ ఎఫెక్ట్ కనిపెడదు. థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా సూపర్ ఓవరాల్ గా అయితే. ఓకే ఏముంటది మామూలుగా ఏముంటది అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ భయ్యా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం క్రేజీగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం తమన్నా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ముందు వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ కానీ అలాగే మన తిరుపతి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజంగా థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అనుకున్నా ఏంటబ్బా ఇది అసలు ఏం చేస్తుండు, ఏం జరుగుతుంది, అంటే ఒక డిస్టర్బ్ అయిపోయిన మైండ్ కూడా. నిజంగా ఆ సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్ అసలు క్లైమాక్స్ లెక్క చూపించారు భయ్య. ఇంటర్వెల్ క్లైమాక్స్ లెక్క ఉంది. అలాగే నిజంగా తమన్నా గారు క్యారెక్టర్ వైజ్ గా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అంటే తమన్నాను చూసి చాలా మంది ఒక గ్లామర్ గా మాత్రమే చూశారు. కానీ నిజంగా అశోక్ గారు డైరెక్టర్ ఇరగదీసావు మామూలు చేయలేదు. తమన్నా గారిని అసలు గ్లామర్ అనే పదం పక్కకు పెట్టి ఒక ఆర్టిస్ట్ గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ గా తను మాత్రం డిజైన్ చేయడం అయితే వేరే అన్నా. నువ్వు అసలు ఓదల్ 2 అనే మూవీ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ నాకు అక్కడక్కడ ఫ్లేవర్ ఎలా అనిపించింది అంటే అరుంధతి సినిమా ఫ్లేవర్ ఉంది కదా. అరుంధతి సినిమాలో పశుపతి మన సోను సూద్ కాక ఎంత అరాచకమో అంతకు మించి ఉంది ఇలా అరాచకం. తిరుపతి గారు అన్న సినిమా డైలాగ్ చెప్పుకోనికి మనం ఏమన్నా అద్దా, సినిమా ఎలా ఉంది అనేది మనకు ముఖ్యం. అసలు ఆ సినిమాలో చూస్తుంటే విజువలైజేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది భయ్యా, సూపర్. మంచి బాగా విలన్ గా చేశాడు తిరుపతి. తన ఒరిజినల్ పేరు నాకు తెలియదు కానీ ఈ క్యారెక్టర్ మాత్రం సోను సూద్కి అరుంధతి సినిమాలో ఎంత పేరు వచ్చిందో ఓదెల 2లో తిరుపతి క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. బాగా చేశాడు అబ్బాయి, అసలు దెయ్యంగా భలే చేశాడు. సెకండ్ షోకి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం పక్కన మనిషి ఖచ్చితంగా ఉండాలి, అంత భయపెట్టాడు. శివుడికి సంబంధించిన పాటలు 2 తీశారు. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగుంది. దెయ్యం ఉంటే దేవుడు ఉంటుంది కదా, సో దాని కాన్సెప్ట్లో తీశారు. లాస్ట్లో శివుడు ఎంట్రీతో మంచి విజువల్గా బాగా చూపించారు. మన అంజీ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, సో ఆ టైప్లో శివుడు రావడం. ఇంకా స్టోరీ మాత్రం చెప్పను కానీ సినిమా అయితే మాత్రం ఒక సంపత్ నంది గారు మంచి కంబ్యాక్ మూవీ. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ అని చూడొచ్చు కానీ కొంచెం హార్ట్ పేషెంట్లు అయితే కొంచెం భయపడతారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం శివుడు ఆ ఎంట్రీ గట్ట చాలా గ్రాండియర్ చూపించారు. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ థ్రిల్లర్. చాలా బాగుందండి. బీజిఎం ఆ దెయ్యం బీజిఎం గట్ట చింపేశాడు. అసలు ఎవరి పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు. ఏమండి బీజిఎం చాలా బాగుంది, అసలు గూస్ బంప్స్ వస్తాయి. తమన్నా గారును ఆ విలన్ రోల్ చేశాడు తిరుపతి క్యారెక్టర్. అతనైతే అరుంధతిలో సోను సూద్ లా చేశాడు. సో మంచి మైనస్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 1-2 ల్యాగ్ సీన్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేశాడు. అబ్బా పటేల్కి కొంచెం తక్కువ ఉంది లెంత్, ఒప్పుకోవాలి. కానీ తమన్నా గారి ఎంట్రీతో మంచి అఖండాలో బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు తమన్నా గారు. చాలా బాగుంది.